నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో భోజన సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గత వీడియోలలో ఎన్నో అంశాల గురించి తెలుసుకున్నాం. భోజనాన్ని ఏ సమయంలో చేస్తే మంచిది, ఏ దిక్కులో కూర్చొని చేస్తే మంచిది, భోజనం చేయు సందర్భంలో మంచినీటి పాత్రను ఏ దిక్కులో ఉంచుకోవాలి, ఏ వైపు ఉంచుకోవాలి, భోజనాన్ని నిల్చొని చేయకూడదు అన్నటువంటి అంశాల గురించి, ఇలా చాలా అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం ఈ వీడియోలో కూడా భోజనం చేసే సందర్భంలో మనం ఏం చేయాలి అన్నటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. భోజనం చేయు సందర్భంలో మొట్టమొదటగా స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని భోజనానికి కూర్చోవాలి. భోజనం అనేది ఎంతో పవిత్రమైనటువంటి కార్యం కాబట్టి ఆ పవిత్రమైనటువంటి కార్యాన్ని చేసే సమయంలో శరీరము మనస్సు అనేది శుద్ధిగా ఉండాలి కాబట్టి స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చేస్తే మంచిది. ఆ తర్వాత అలా వీలు కానప్పుడు కనీసం పాదాలను, చేతులను, నోటిని పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత పరిశుభ్రమైనటువంటి గుడ్డ చేత ఆ పాదాలను, చేతులను పరిశుభ్రపరచుకొని ఆ పవిత్రమైనటువంటి భూమాత పైన, ఆ ధరణీమాత పైన కూర్చొని ఆ పవిత్రమైనటువంటి ఆ అన్నపూర్ణమాతను భుజించవలసి ఉంటుంది. కాబట్టి ఆ అన్నపూర్ణమాతను మన పాదాల చెంత ఉంచుకుంటాం కాబట్టి మన పాదాలు పరిశుభ్రమైతే, అంటే ఎంతో అపవిత్రమైనటువంటి పాదాలు, ఎక్కడెక్కడో తిరిగినటువంటి పాదాలు మనం ఆ పవిత్రమైనటువంటి గంగాజలంతో శుద్ధి చేయడం మూలంగా పవిత్రమైపోతాయి. అప్పుడు ఆ పవిత్రమైనటువంటి అన్నపూర్ణమాత ఎదుట మనం కూర్చొని భోజనం చేయవచ్చు. అలా చేయడం మూలంగా మన పాదాలకు అంటినటువంటి క్రిములు, కీటకాలు ఇట్లాంటివి ఆ ఆహార పదార్థంలో పడకుండా ఉండడం కోసం, ఆ ఆహార పదార్థాన్ని మనం తిరిగి భుజించవలసి వస్తుంది కాబట్టి మన పాదాలను, మన చేతులను పరిశుభ్రపరచుకొని ఆ ఆహారాన్ని మనం తీసుకోవాలి. అందులో సైన్స్ ఉంది, ఆధ్యాత్మికత. ఇక భోజనాన్ని వడ్డించేవారు సైతం, వాస్తవానికి భోజనాన్ని తయారు చేసేవారు సైతం భోజనాన్ని తయారు చేయు సందర్భంలో స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంలా భావించి, భోజనాన్ని చేయడం అనేది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంలా భావించి ఆ పవిత్రమైనటువంటి మాటలను మనం వింటూ, భక్తి సంబంధమైనటువంటి మాటలనే మనం వింటూ ఆ పవిత్రమైనటువంటి ఆ దైవ కార్యాన్ని మనం పూర్తి చేయాలి. ఆ ఆహారాన్ని ఆ పవిత్రంగా తయారు చేసిన తర్వాత వడ్డించే సందర్భంలో సైతం వారి మనస్సు అనేది పవిత్రంగా ఉండి వడ్డించవలసి ఉంటుంది.
అదే మనం నేటి కాలంలో విచ్చలవిడిగా ఫోన్లను చూస్తూ అపవిత్రమైనటువంటి ఎన్నో రకాల నుండి గొడవలు కొట్లాటలతో కూడినటువంటి ఎన్నో టీవీ దృశ్యాలను చూస్తూ ఆ ఆహారాన్ని మనం తయారు చేయడం మూలంగా ఆహారాన్ని వడ్డించే సందర్భంలో సైతం విసుగు, కోపం, చికాకు ప్రదర్శిస్తూ వడ్డించడం మూలంగా ఆహారాన్ని భుజించే వారిలో సైతం విసుగు, కోపం అనేది, చికాకు అనేది వచ్చివేసి ఆ విసుగు, కోపం, చికాకు కారణంగా మన జీర్ణాశయ కదలికలలో అంటే సంకోచ వ్యాకోచాలలో తేడాలు వచ్చివేసి మనం రకరకాల రోగాల బారిన పడిపోతున్నాం. జీర్ణాశయం ఒక్కటి రోగాల బారిన పడిపోతే మన శరీరం మొత్తం రోగగ్రస్తమైపోతుంది. అప్పుడు ఈ శరీరం అనేది రోగగ్రస్తమైపోయిన తర్వాత ఎల్లప్పుడూ మన జీవితం చికాకు, విసుగు, కోపంతో ఉండిపోతుంది. అందుచేతనే మన పెద్దలు భోజనాన్ని వడ్డించేవారు, తీసుకునేవారు పరిశుభ్రమైనటువంటి మనస్సుతోనే ఉండాలి. శరీరము, మనసు ఇరువురిది పరిశుభ్రమై ఉండాలి. ఒకరికి ఒకరు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు వడ్డించేవారు, భోజనం చేసేవారు. ఆ సందర్భంలో ఎటువంటి మాట, పలుకు ఉండకూడదు. అందుచేతనే ఆహారం వడ్డించేవారు ఒకేసారి ఆ ఆహార పదార్థాలన్నింటినీ వడ్డించి ఆ పక్కగా ఉంచివేసి ఇక వారు వడ్డించడం ఆపివేస్తే భుజించేవారు సైతం మధ్యలో ఏది అవసరం లేకుండా సమస్తము వారి దగ్గరనే ఉంటాయి కాబట్టి ఎవరితో మాట్లాడకుండా వారే వాటిని వేసుకుంటూ భోజనం చేయవలసి. ఇక మనం విసుగు, కోపం, చికాకు కారణంగా వడ్డించడం మూలంగా అలా తింటూ ఉండడం మూలంగా మన శరీరము, మనస్సు అనేది కదల్చకుండా మనం భోజనం చేయలేకపోతాం. శరీరాన్ని కదల్చడము అంటే నిలబడి మాట్లాడుతూ బస్సులో కూర్చొని వాహనాలపై వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా మనం నోట్లో ఏదో వేస్తూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉండడం మూలంగా మనం ఉదాహరణకు గమనిద్దాం. రోడ్డు పైన బస్సు కదులుతూ ఉన్నప్పుడు రోడ్డు స్థిరంగా ఉంటుంది, బస్సు అనేది కదులుతూ ఉంటుంది. కానీ రోడ్డు, బస్సు కదిలితే ఆ కదలిక అనేది ఉండదు. అలాగే మన శరీరం అనేది కదలకుండా స్థిమితంగా ఉంటే అంటే మన శరీరం అనేటటువంటి రోడ్డు అనేది స్థిమితంగా ఉంటే ఆహారం అనేటటువంటి బస్సు తన ప్రయాణాన్ని తాను సాఫీగా సాగిస్తుంది. అలా కాకుండా రెండూ కదులుతూ ఉంటే గందరగోళం అయిపోతుంది. కాబట్టి మనం శరీరాన్ని స్థిరంగా ఉంచి మనం భోజనాన్ని తీసుకోవాలి. అదేవిధంగా మనస్సు అనేది అలజడితో కూడినప్పుడు మనస్సుకు శరీరానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మనస్సు ఆందోళన చెందినప్పుడు మన జీర్ణాశయం కూడా ఆందోళన చెంది సంకోచిస్తుంది. మనం లోనికి పంపించేటటువంటి ఆహారపు ముద్ద అనేది స్ట్రక్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా స్ట్రక్ అవుతూ వెళ్ళిపోవడం మూలంగా ఒకేసారి మనం నవ్వడం మూలంగా కావచ్చు, చికాకు కావచ్చు, ఏడుస్తూ ఉండడం మూలంగా కావచ్చు, ఆహారం తిరిగి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. సక్రమంగా జీర్ణాశయంలోనికి వెళ్ళదు, అది జీర్ణం కాదు. రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి
ఈ కాస్తంత జాగ్రత్తను మనం పాటించాలి. అందుచేతనే మన పెద్దలు భోజన సమయంలో నాయన నీవు మాట్లాడకూడదు అని అన్నారు. మాట్లాడడం వలన మన మన నోరు, మన ఆహారనాళం, మన జీర్ణాశయం మూడు కదులుతూ ఎగుడుదిగుడుగా అవుతూ ఉంటారు. ఆ సందర్భంలో నువ్వు భోజనం ఇస్తూ ఉండడం మూలంగా పొరపోవడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటారు. ఆహారం చిందరవందరగా లోనికి ప్రవేశిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, ఆహారనాళం ఖరాబ్ అయిపోతుంది, జీర్ణాశయం ఖరాబ్ అయిపోతుంది. ఒక్క జీర్ణాశయం అనేది నీలో చిందరవందర కావడం మూలంగా నీ జీవితం అంతా చిందరవందర అవుతుంది. అందుచేతనే భోజన సమయంలో స్థిరమైనటువంటి శరీరాన్ని, స్థిరమైనటువంటి మనస్సును ఉంచి ప్రశాంతంగా భోజనం చేయడము అనేది ఎంతో ఉత్తమం. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఇక భోజన సమయంలో మధ్యలో భోజనాన్ని ఆపివేసి ఎంత పని ఉన్నప్పటికీ మనం వెళ్ళకూడదు. భోజనాన్ని పూర్తి చేసిన పిదపనే వెళ్ళాలి. ఆదుర్దాగా భోజనం చేయకూడదు. ఆదుర్దాగా భోజనం చేస్తే మన జీర్ణాశయ సంకోచ వ్యాకోచాలలో తేడాలు వస్తాయి. కాబట్టి ఏదో ఆదరాబాదరాగా 4 ముద్దలు తిన్నట్టుగా ఎన్నడూ తినకూడదు. ప్రశాంతంగా కూర్చొని ముద్దను 32 సార్లు నమిలి మనం భోజనం చేయడం మూలంగా మన జీర్ణాశయ వ్యవస్థ అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. సమస్తాన్ని జీర్ణం చేసేటటువంటి శక్తి నీ జీర్ణాశయానికి లభిస్తుంది. ఏదైనా పురుగు కానీ వెంట్రుక కానీ కనిపించిన సందర్భంలో మాత్రం ఆ భోజనాన్ని తినడం ఆపివేయాలి. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. భోజనం అనేది ఎంతో పవిత్రమైనటువంటి కార్యంగా భావించి ఆ భోజనాన్ని పవిత్రమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి శరీరంతో ఆ భోజనాన్ని స్వీకరించడం మూలంగా నీకు సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయి. ఒక వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మన జీవితం అంతా ఆనందంగా బతకడం కోసం మాత్రమే. ఆనందంగా భోజనం చేస్తేనే నువ్వు ఆనందంగా బ్రతుకుతావు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. ఆనందంగా నీవు భోజనం చేయలేని క్షణాన నీ జీవితం ఎల్లప్పుడూ ఆందోళనతోనే ఉండిపోతుంది. నీ జీవితం వేళలా సకల కష్టాలతో కూడుకుని ఉంటుంది. ఎందుచేతనంటే జీర్ణాశయ వ్యవస్థ ఒక్కటి చిన్న భిన్నం అయిపోతే నీ జీవితం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించు. జీర్ణాశయాన్ని నాశనం చేసుకోవాలి. చిన్న వయస్సులోనే రకరకాలైనటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలతో, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో, పేగు క్యాన్సర్ లాంటి సమస్యలతో నీ జీవితాన్ని తుదముట్టించుకోవాలి. నీవు తింటూ, ఫోన్లను చూస్తూ, తిరుగుతూ, నానా రకాల ప్రయాణాలు చేస్తూ, అక్కడ కూడా నువ్వు భోజనాన్ని చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, ఏది పడితే అది తింటూ, చూస్తూ, రకరకాల దృశ్యాలను చూస్తూ నువ్వు భోజనం చేస్తున్నావు అంటే నువ్వు సంతృప్తిగా భోజనం చేయడం లేదని మాత్రమే గుర్తుంచుకో. నీవు సంతృప్తిగా భోజనం చేయనప్పుడు నీ శరీరం మొత్తం రోగగ్రస్తం అయిపోతుందని నువ్వు భావించు. పరధ్యాసలో భోజనాన్ని చేస్తే చేసినట్లు కాదు. నీవు నేటి కాలంలో ప్రతి వ్యక్తి పరధ్యాసతోనే ప్రతి పని చేస్తూ ఉన్నాడు. ఏ పని చేసేటప్పుడు దానిపైన ధ్యాస ఉంచి నీవు ఆ కార్యాన్ని దైవ కార్యంలా భావించి చేయి. అప్పుడే నీ పనిలో విజయం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. ఈ వాస్తవాన్ని నువ్వు ఆచరించు. ఈ వాస్తవాన్ని నువ్వు పాటించు. భోజన విధి విధానాలను ఆచరించడం మూలంగా నీ జీవితం